నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గురువారం గుంటూరు చేరుకున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడ నుంచి గుంటూరు వరకు స్వాగతం పలికారు. సిద్ధార్థనగర్లోని గృహానికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్సీ లీలాపిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎందుకంటే సుమారుగా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా అందించారు. ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. అయితే 1వ తారీఖు రాత్రి 10:20 నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా 18వ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల. అయినా నా కుటుంబ సభ్యులు, నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు, మేధావులకు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఏం జరిగింది? నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు, మీ అందరూ చూశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నేను చించేస్తే అడిగేవాళ్ళు లేడు. చించటం మంచి సాంప్రదాయం కాదు, రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు, మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేసాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, దీని మీద గుళ్ళల్లో పూజ చేసి, ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్ళి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ, ఆలోచన కానీ మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ, ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు.
కర్రలు, రాడ్లు తీసుకొని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు. తిట్టారు బూతులు, భయంకరమైన బూతులు. మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా నేను. అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు. ఇట్ ఈస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. రేడియేషన్ థెరపీ కోసం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్లో ఎంఆర్ లీనాక్ అనే అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నట్లు యశోద హాస్పిటల్స్ రేడియేషన్ ఆంకాలజిస్టు క్లినికల్ డైరెక్టర్ ఎం సునీత వెల్లడించారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం సునీత మాట్లాడారు. రేడియేషన్ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అపోహల్ని తొలగిస్తూ ఆధునిక పరిజ్ఞానంతో అద్భుతమైన చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఎంఆర్ఐ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్ ఎంఆర్ఐ లీనాక్లో అమర్చబడి ఉంటుందని చెప్పారు. సాధారణ రేడియేషన్ థెరపీలో రోగులకు తలనొప్పి, బలహీనత, వాంతులు ఉంటాయని తాము ప్రవేశపెట్టిన ఎంఆర్ లీనాకు పరిజ్ఞానంతో చికిత్స అందించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. దేశ విదేశాల నుంచి రోగులు వచ్చి చికిత్స రోగాన్ని జయించారని గుర్తు చేశారు. డీజీఎం సంతోష్ కుమార్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ కోన చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. లాస్ట్ 25 ఇయర్స్గా క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్న అనుభవంలో ఈరోజు ఒక కొత్త మెషిన్ గురించి, ఒక కొత్త ట్రీట్మెంట్ గురించి మీకు పరిచయం చేయడానికి అనేసి గుంటూరు వరకు వచ్చాము. ఈ ప్రెస్ మీట్స్ అనేవి రెగ్యులర్గా మేము అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాము. ఈరోజు గుంటూరుకి రావడం జరిగింది. అయితే మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 ముఖ్యమైన ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్జరీ, తర్వాత మెడికల్ థెరపీ అంటే కీమోథెరపీ అనే డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అనగానే జనాలకి ఒక రకమైన భయము, అపోహలు అనేది పబ్లిక్లో చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ఒక కరెంట్ లాంటి ట్రీట్మెంట్ బాడీలోకి వెళ్ళంగానే షాక్ కొట్టినట్టు ఉంటుంది, తర్వాత మసిపోతుంది, తర్వాత నల్లగా అయిపోతుంది. ఇవన్నీ కూడాను చాలా చాలా అపోహలు అనేసి ఉంటాయి. ఒకప్పుడు ఉన్న మెషిన్స్లో, అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న మెషిన్స్కి కంపేర్ చేస్తే ఇప్పుడున్న మెషిన్స్ వచ్చేసి మనకు చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి. అందులో వచ్చిన ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనేసి మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము అందరూ అమెరికా, తర్వాత యుఎస్, తర్వాత ఈ ఇంగ్లాండ్, జర్మనీ ఇటువంటి కంట్రీస్కి, బయటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి మన కంట్రీలో, మన హైదరాబాద్లో, మన తెలుగు స్టేట్స్లో ఉండడం అనేది మనకు చాలా అదృష్టం. ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పాలి అని అంటే, రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే మనకు భయం వచ్చేది ఒక సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనకు లాంగ్ టర్మ్లో, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సరో లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్లో వీళ్ళకి మూత్రంలో రక్తం పడ్డము, తర్వాత యూరిన్లో నుంచి మోషన్లోంచి రక్తం పడడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గురించి చాలా టెన్షన్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ అప్పుడు కూడాను వాంతులు అవ్వటము, విరేచనాలు అవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను మనము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం పేషెంట్స్కి వైపు నుంచి. అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ శాతంలో, మ్యాక్సిమం ఎక్కువగా ఎవరికి కూడాను ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుందన్నమాట ఈ మెషిన్ తోటి. సో ఈ మెషిన్ ఏంటి అని అంటే, ఒక ఎంఆర్ఐ మెషిన్ని, తర్వాత రేడియోథెరపీ మెషిన్ని, రెండింటిని కలిపి ఒకటే రూమ్లో పేషెంట్ని పడుకోబెట్టి ట్రీట్మెంట్, అంటే పేషెంట్ పడుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes to హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ టైం పడుతుంది. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారు. అదే ఎంఆర్ఐ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. త్వరగా ప్లానింగ్ అయ్యి, అంటే ట్యూమర్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఉందో దానికి మాత్రమే రేడియేషన్ వెళ్తూ, మిగతా నార్మల్ స్ట్రక్చర్స్ అంటే బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ, ఇలాంటి చిన్న పేగు, పెద్ద పేగు, ఇలాంటివి నార్మల్ స్ట్రక్చర్స్కి అన్నిటికీ కూడాను చాలా తక్కువ రేడియేషన్ డోస్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయడానికి వీలవుతుందన్నమాట.
అనమాట. దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే డ్యూరింగ్ ట్రీట్మెంటే కాకుండా లాంగ్ టర్మ్లో కూడాను వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఒకప్పుడు మనకు 20 ఇయర్స్ ఫ్రాక్షన్స్, 30 ఫ్రాక్షన్స్, 40 ఫ్రాక్షన్స్ సిట్టింగ్స్ అనేవి అవసరం పడే ట్రీట్మెంట్స్ ఇప్పుడు మ్యాక్సిమం 1 to 5 సిట్టింగ్స్లో కూడా కొన్ని డిసీజెస్కి అన్నిటికీ చేయలేము, కానీ కొన్ని డిసీజెస్కి ఈవెన్ 3 ఫ్రాక్షన్స్ కానీ అంటే 3 సిట్టింగ్స్ కానీ 5 సిట్టింగ్స్లో కూడాను ఆర్ సింగిల్ సెట్టింగ్లో కూడాను కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది. ఎందుకంటే నార్మల్ స్ట్రక్చర్స్ని అన్నీ మనము అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళటానికి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో దీంట్లో మనకు తెలిసిందే మామూలుగా సిటీ స్కాన్ మీద ఎంఆర్ఐలో మనకు చాలా క్లారిటీ బాగా కనిపిస్తుంది. అంటే ట్యూమర్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుంది అని అంటే చూడంగానే ఓకే దీనికి మాత్రమే రేడియేషన్ ఇవ్వచ్చు అనేది మనకు ఆ క్లారిటీ ఉంటుంది. దానివల్లే ఈ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ ఉంది. దాదాపుగా 600-700 పేషెంట్స్ని ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాము ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక లీడింగ్ సెంటర్గా యశోద హాస్పిటల్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ జరగడము, ఆ తర్వాత ఒకప్పుడు బయట కంట్రీస్కి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం కాకుండా బయట కంట్రీస్ నుంచి కూడాను అంటే ఈ సౌదీ కంట్రీస్, అరేబియన్ కంట్రీస్, ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో అంటే అక్కడ మనకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆ ట్రీట్మెంట్. కంపారిటివ్గా ఇండియాలో చాలా తక్కువ ఎక్స్పెన్సెస్లో రావటం వల్ల మిగతా కంట్రీస్ నుంచి కూడాను జనాలు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళటం జరుగుతోంది. మీకు అందరికీ నేను చేసే విన్నపం ఏంటి అని అంటే ఈ ట్రీట్మెంట్ల కోసం మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన కంట్రీలో, మన ప్రదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ట్రీట్మెంట్ మనకు అవైలబుల్ ఉండటం మన అదృష్టం. సీఎం చంద్రబాబు ఈ నెల 22న జిల్లాకు రానున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ శుక్రవారం ఏర్పాట్లు పరిశీలించారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్, తపాలా శాఖ ఉన్నత ఉద్యోగులతో కలిసి తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో పాల్గొంటారు. బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జేసీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 8,000 మంది తపాలా శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అంటే వాళ్ళ ప్లాన్ ఎన్ని వెహికల్ చూస్తారు గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ గా కుర్ర అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. గుజ్జనకుంట్ల సెంటర్లోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో అప్పారావుతో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రతినిధులు, మార్కెట్ యార్డు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాన్సీ డిజిటల్ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రీమియం క్లాత్ వేర్ తో రూపొందించిన వెబ్సైట్ ను గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాన్స్లీ టీ-షర్ట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. సంస్థ ప్రతినిధులు మొహిద్దీన్ యాసర్, GT7 డిజిటల్ సంస్థ MD దినేష్ రెడ్డి ఆల్లా తదితరులు పాల్గొన్నారు. జెన్జీ కిడ్స్ కి ప్రత్యేకంగా రూపొందించిన డాన్జీ బ్రాండ్ ను అందరూ ఆదరించాలని అతిథులు ఆకాంక్షించారు. నాణ్యమైన క్లాత్ తో పాటు లేటెస్ట్ డిజైన్లతో టీ-షర్ట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఆధునిక స్ట్రీట్ వేర్ ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయం అనేది ప్రారంభమైంది. 5 సిగ్నేచర్ స్టైల్స్ ని కూడా మనం డిస్ప్లేలో చూద్దాం. ఈరోజు క్యాపిటల్ హోటల్లో డాంజీ బ్రాండ్తో డిజిటల్ మార్కెటింగ్లోకి అడుగుపెడుతున్న యాసర్కి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ డిజిటల్ మార్కెటింగ్లో రకరకాలుగా చూసాం మనం ఇప్పుడు వరకు. ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే అమెజాన్ నుంచి కానీ, లేకపోతే ఇంకోటి ఎక్స్క్లూజివ్గా డిజైనింగ్ డ్రెస్సెస్ వీళ్ళు ఒక బ్రాండ్తో రావటమే కాకుండా డిజైనింగ్ కూడా ఓన్ డిజైనింగ్తో కాస్ట్ ఎఫెక్టివ్గా కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా, మోర్ డ్యూరబిలిటీ ఉండేలాగా, విత్ ఆల్ క్వాలిటీస్, క్లాత్కి ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలో అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి బ్రాండ్ నేమ్తో, డాంజీ బ్రాండ్ నేమ్తో ఈరోజున డిజిటల్ మార్కెటింగ్లో అడుగు పెడుతున్నటువంటి వీరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మార్కెటింగ్లో కూడా డిఫరెంట్ స్టైల్స్, నేమ్, ఫేమ్, డ్యూరబిలిటీ, క్వాలిటీ, క్వాంటిటీ, with all features, with no compromise. What best they can give. With that motto, they are coming into the field. Let us hope, మనందరం కూడా ఆశిద్దాం, భగవంతుడు వీరిని ఆశీర్వదించాలని, నిత్య కళ్యాణంలాగా పచ్చటి తోరణంతో వీళ్ళు వర్ధిల్లాలని, మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఆదిలో ప్రారంభించబడింది ఆ అల్లా వీరిని దీవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, డాంజీ బ్రాండ్ ఈజ్ ఎ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ అనే కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, వారికి అన్ని రకాలైనటువంటి ఆశీస్సులు అందాలని చెప్పి, ఒక యువకుడు, చక్కగా చదువుకున్నటువంటి ఒక యువకుడు ఒక ఎంటర్ప్రైనర్గా లైఫ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ఈ డాంజీ బ్రాండ్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒక 1 అవర్లో లాంచ్ చేశాం కానీ బట్ దీనికి హార్డ్ వర్క్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేసి ఏదో సింపుల్గా స్టార్ట్ చేసింది కాదు. 1 ఇయర్ ఎగ్జాక్ట్గా March 10th మేము అనుకున్న థాట్ ఇది. దాని తర్వాత గ్రౌండ్ వర్క్ చేసి ఇండియాలో మల్టిపుల్ ప్లేసెస్ తిరిగి ఒక క్లాత్ రిలేటెడ్గా ఏదో 100 రూపాయలకి లేకపోతే ఒక 500 రూపాయలకి అలా లాంచ్ కాకుండా ప్రతి ఒక్క కస్టమర్కి తీసుకున్న తర్వాత రిటెన్షన్ని బేస్ చేసుకుని, అంటే మళ్ళీ రీపర్చేస్ చేయాలనే ఉద్దేశంతోనే, ప్లస్ ట్రెండింగ్గా ఉన్న జెన్జీ ఇప్పుడు ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా మా ఓన్ థాట్స్ అండ్ మొయిద్దీన్ గారి యొక్క ఐడియాలజీ, వాళ్ళ అబ్బాయి ఒక థాట్స్తో దీన్ని ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 5 మోడల్స్తో స్టార్ట్ చేశాము, ఎక్స్క్లూజివ్గా టీషర్ట్స్ అండ్ ఫర్ జెన్జీ కిడ్స్. దీన్ని నెక్స్ట్ 1 ఇయర్లో మేమేమనుకుంటున్నామంటే ఒక టీషర్ట్సే కాదు, ఒక యూత్ ట్రెండింగ్ ఓరియంటెడ్గా ఉన్న కిడ్స్కి ఏదైతే ట్రెండ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ రీచ్ మేము వెళ్ళాలనేది మా ఇంటెన్షన్. స్టార్టెడ్ విత్ స్మాల్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ అండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొయిద్దీన్ గారికి అండ్ రెహమాన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. దాని మీద నమ్మకం పెట్టుకుని మీరే చేయండి అని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. వెబ్సైట్ వచ్చేటప్పటికి www.danzy.in అండి. ఒకసారి చూసి యూజర్కి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో వితిన్ 3 or 4 స్టెప్స్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసే క్యాపబిలిటీని తీసుకొచ్చాము. అండ్ ఇండియా ఒక్కటే కాదు, మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేయడానికి దీంట్లో పాసిబిలిటీ ఉంది. టైం లైన్ అనేటప్పటికీ మాకు ఆల్రెడీ దీంతో పాటు ఓన్లీ ఆర్డర్ తీసుకోవడమే కాదు,
కస్టమర్ సపోర్ట్ ఏదైతే ఉందో కస్టమర్ సపోర్ట్ కూడా పీపుల్ హైర్ చేసుకోవడం జరిగింది. మీ యొక్క ఆర్డర్ కానీ ఏదైనా కానీ ఎక్కడా మిస్ మ్యాచ్ కాకుండా ప్లస్ డెలివరీ కనుక ఏది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాది. ఈరోజు కొత్తగా డెన్జీ అనే న్యూ క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ అయింది మార్కెట్లోకి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వేరియస్ ప్లేసెస్ నుండి మేము బాగా రీసెర్చ్ చేసి తెచ్చిన క్లాత్ మీకు నచ్చుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బీసీల అభ్యున్నతి విషయంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడి బీసీలకు అన్యాయం చేస్తున్నారని బీపీ మండల్ సేన అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు ఉగ్గం సాంబశివరావు, డెన్నీ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రోడ్లో శుక్రవారం వారు మాట్లాడారు. ఈ నెల 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో బీసీ సింహగర్జన జరగబోతుందని, బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారని చెప్పారు. సింహగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఓర్సు ప్రేమరాజు, వీరయ్య, చాముండేశ్వరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు 22వ తేదీన నాగార్జున యూనివర్సిటీ సమీపంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన జరగబోతుంది. దీన్ని బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్నారు. బీసీల యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం ఈ యొక్క సభని నిర్వహించడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా చట్టసభల్లో కనీసం 20% మంది బీసీ లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 90 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో కుల గణన అనేది జరగలేదు. దానికోసం అనేక సార్లు బీసీ ఉద్యమాలు జరిగినా కూడా ఈ ప్రభుత్వాలు కూడా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం కులగణను మొదలుపెట్టి కొంత దూరం వరకు తీసుకెళ్ళి దాన్ని ఆపేసింది. ఆ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే శాస్త్రీయంగా కుల జనగణన జరుపుతామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి శ్రద్ధ కూడా పెట్టలేదు. అట్లానే ఇవాళ స్థానిక ఎన్నికల్లో తీసుకుంటుంటే రాను గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా ఇవాళ తగ్గిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్నికల ముందు చెప్పే మాటలు వేరు, ఎన్నికల తర్వాత జరుగుతున్నది వేరు. ఎన్నికల ముందు మేము బీసీలకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే బీసీలకు ద్రోహం చేయడం అనేది వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. ఈరోజు బీసీలు ఈ సింహగర్జనని విజయవంతం చేస్తారనే పరిస్థితి వచ్చేసరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. దీని మీద కూడా బీసీవై పార్టీ హైకోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇవాళ అనుమతి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆటంకం సృష్టిస్తున్నారు? గతంలో ఇప్పుడున్నట్టు మంత్రి గారు అయినట్టు లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు ఆటంకం ఏదైనా సృష్టించినట్లయితే నా దగ్గర రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నేను వెళ్తున్నాను కాబట్టి నన్ను ఎవరు అడ్డుకోలేరని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ రాజ్యాంగం నీ ఒక్కడి కోసమే కాదు, ఈ రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా వర్తిస్తుంది అనేది లోకేష్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలు గళమెత్తేసరికి మీ ఒన్నులో వణుకు పుడుతుందనే సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశానికి ఎటువంటి అడ్డంకి సృష్టించవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా తన ఆత్మగౌరవం కోసం, అధికారం కోసం తప్పకుండా ఒక్కటై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత బీసీ ప్రజలందరిపై ఉంది. దీనికి అన్ని ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాలు మద్దతునిస్తున్నాయి. కేవలం ఇది రాష్ట్రం నుంచే కాకుండా రెండు వైపులా అటు తెలంగాణ నుంచి కూడా అనేక సంఘాలు మద్దతునిచ్చి ప్రజలు భారీ ఎత్తున తెలంగాణ నుంచి కూడా వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి
దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు మరింత చురుగ్గా పాల్గొని బాగా విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా బీసీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. రేపు 22వ తేదీన బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు జరిపేటటువంటి సింహ గర్జనను జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క బీసీ ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంటే ఈ బీసీలకి మేజర్ విభాగం, మెజార్టీ ప్రజలు బీసీలు ఈ సమాజంలో. అయితే మెజార్టీ ప్రజలైన బీసీలకు ఇంతవరకు రాజ్యాంగంలో చట్టసభల్లో రిజర్వేషన్స్ లేవు. ఇది అప్రజాస్వామ్యము. అందుకని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే సమగ్ర కుల జనగణన జరపాలి అని చెప్పి కోర్టులు ఆదేశించినాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి స్పష్టంగా మోడీ కులగణన మా విధానం కాదు అన్నాడు. తర్వాత బీహార్ ఎన్నికలకు ముందు కులగణన చేస్తామన్నాడు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగా. తర్వాత ఇంకొకటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య ఒకటి చేశాడు కేంద్ర ప్రభుత్వం. ఏమిటంటే రిజర్వేషన్స్ అనేవి సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం. అయితే ఈడబ్ల్యూఎస్ అని 10% రిజర్వేషన్స్ మరి ఓసీలకు ఇచ్చాడు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వీళ్ళు మాకు రిజర్వేషన్స్ కావాలని ఈడబ్ల్యూఎస్ అడగలేదు, వీళ్ళకి హక్కు లేదు, అటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాడు. కాబట్టి ఇంతవరకు కూడా బీసీలు ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళని స్థిమితపరచడం కోసమై వాళ్ళకి మీకు రిజర్వేషన్స్ ఇస్తాము, దానికోసమై కాకా కాల్కేర్ కమిషన్ వేశారు గతంలో. అదేవిధంగా మండల్ కమిషన్ వేశారు. మండల కమిషన్ కానీ కాకా కాల్కేర్ కమిషన్ కానీ మళ్ళీ ఫోర్స్ తెచ్చిందాక వీటిని అటకెక్కించారు. మండల కమిషన్ రిపోర్టు 42 అంశాలు ఉంటే దాంట్లో ఒక్క అంశం మాత్రమే, అది కూడా పాక్షికంగా అమలు జరిపాడు. ఉలిక్కి పడ్డటువంటి ఆధిపత్య అగ్రవర్ణ దురహంకారులు దీన్ని వెలుగెత్తి ఉద్యమాన్ని, మండల ఉద్యమానికి ఎదురుగా ప్రతిగా కమడల ఉద్యమం నిర్మించారు. అయితే బీసీ సింహగర్జన అనేటువంటి ఒక మహాసభని బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టారు. ఆ సింహగర్జనలో న్యాయమైనటువంటి విధానాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ ఆయన పార్టీకి మద్దతిస్తుంది, సహకరిస్తుంది అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే భారతదేశంలో స్వాతంత్రం రాకముందు అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మరి భారత రాజ్యాంగాన్ని అనుసరంగా పాలన జరగకుండా అప్రజాస్వామిక పద్ధతులలో మరి ప్రజల యొక్క ఆలోచన విధానాలకి, జీవన విధానాలకి విరుద్ధంగా ఫాసిస్టు పార్టీలు మతమౌఢ్యంతో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. నిజమైనటువంటి భారతీయులైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలుగా మలసబడినటువంటి భారతీయులు అందరూ కలిసి 85% ఉంటే ఈ 85%కి 15% మాత్రమే హక్కులు, రాయితీలు, రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి 15% ఉన్నటువంటి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలు, 10% ఉన్నటువంటి అగ్రకులాలు 85% హక్కుల్ని, రాయితీలని, రాజకీయ అవకాశాలని సంపూర్ణంగా వాడుకుంటున్నారు. ఇది అప్రజాస్వామికం. ఈ అప్రజాస్వామికమైనటువంటి విధానానికి
గండి కొట్టాలి అని అంటే మరి బలమైనటువంటి ఒక సమూహంగా ఉన్నటువంటి బీసీలే దీనికి ప్రథమంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బోడే రామచంద్రరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్గా ఉన్నది. గుంటూరు మిర్చియార్డు చైర్మన్ కుర్ర అప్పారావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని గుంటూరు పార్లమెంటు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆకాంక్షించారు. అప్పారావుతో పాటు పాలకవర్గ సభ్యులు చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్స్ లో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అప్పారావు వారి పాలక వర్గానికి లామ్ నవమి ఆమె సైన్యంతో కలిసి గుంటూరు నగరంపాలెంలో శుభాకాంక్షలు తెలిపారు. యార్డు ప్రతిష్టతను పెంచి పార్టీకి మంచి పేరు ప్రతిష్టతలు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుర్ర అప్పారావు గారికి మద్దతుగా సపోర్ట్ ఇస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 23వ డివిజన్ నుంచి మేము బూత్ ఇన్ఛార్జీలు, మేము మా మహిళలు మా సైన్యంతో కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి బయలుదేరుతున్నాము ర్యాలీగా. అలాగే ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిర్చి యార్డ్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి అంటే మెంబర్స్కి, డైరెక్టర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే రైతులకి మంచిగా వాళ్ళకి సహాయంగా అందుబాటులో ఉండటం, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలని, వాళ్ళ సమస్యలు తీర్చాలని అని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈ పాలక వర్గం కుర్ర అప్పారావు గారు ప్రతి ఒక్కటి వాళ్ళ సమస్యలు తీరుస్తారని మేము ఆశిస్తున్నాము. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఇంకోసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా సైన్యంతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.